వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాలు ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తాయి. అక్కడి నాయకులు కేవలం ఎన్నికల్లో గెలవటమే కాదు, ఆ ప్రాంతంతో వాళ్ళు శాశ్వత రాజకీయ బంధాన్ని కూడా ఏర్పరచుకుంటారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడికి కుప్పం ఎలా కంచుకోటగా మారిందో, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పులివెందుల అలాంటి బలమైన స్థావరంగా తెలుసు మనకి. ఇప్పుడు అదే తరహాలో పిఠాపురాన్ని తన రాజకీయ కేంద్రంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయితే 2024 ఎన్నికల్లో కూటమిలో భాగంగా పిఠాపురం నుంచి బరిలోకి దిగారు పవన్ కళ్యాణ్. అక్కడ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సాధించారు. వాటిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, రోడ్లు, మౌలిక సదుపాయాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరిస్తూ స్థానిక ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు పవన్. అయితే పవన్ వచ్చిన తర్వాతే పిఠాపురం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది అన్న అభిప్రాయం అయితే ఇప్పటికీ స్థానికంగా బలపడుతోంది. అయితే పవన్ రాజకీయ ప్రయాణంలో ప్రధాన అడ్డంకిగా నిలిచిన పేరు చూస్తే మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ. టికెట్ దక్కకపోయినా ఇండిపెండెంట్గా గెలిచిన రాజకీయ బలం ఆయనకుంది. 2024 ఎన్నికల ముందు కూడా వర్మ స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉంది అన్న ప్రచారం కూడా జరిగింది. కాకపోతే కూటమి ప్రయోజనాలు ఆయన దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవటం వల్ల పవన్కి మద్దతుగా నిలిచారు వర్మ. మరి పవన్ గెలుపులో ఆయన ఖచ్చితంగా కీలక పాత్ర పోషించారు అని చెప్పొచ్చు. అయితే ఎన్నికల తర్వాత పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు కనిపించింది. స్థానిక రాజకీయాల్లో వర్మ తన ప్రభావాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా జనసేన శ్రేణులతో విభేదాలు పెరిగాయి. మరీ పరిణామాలు కూటమి సమన్వయంపై ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయం కూడా టీడీపీ అధిష్టానానికి చేరుకుంది. అయితే చివరికి వర్మను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడమే కీలక రాజకీయ సంకేతంగా మారింది. మరి ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు పూర్తి రాజకీయ స్వేచ్ఛ కల్పించటమే అని చెప్పొచ్చు. భవిష్యత్తులో ఈ నియోజకవర్గాన్ని పవన్ శాశ్వత రాజకీయ స్థావరంగా మార్చేందుకే టీడీపీ హైకమాండ్ కూడా సహకరిస్తోంది అని మాత్రం తెలుస్తోంది. మరి ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఆయన సొంత ఇల్లు పెట్టుకోవటం, పార్టీ కార్యాలయం కూడా అక్కడే నిర్మించుకోవటం కూడా కీలకంగా మారింది. సాధారణంగా నాయకులు ఎవరైనా సరే తమ శాశ్వత రాజకీయ కేంద్రాలపైనే ఇలాంటి పెట్టుబడులు పెడతారు. మరి పవన్ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. ఆయన రాకతో పిఠాపురం రియల్ ఎస్టేట్ విలువలు పెరగటం, వ్యాపార కార్యకలాపాలు చురుగ్గా మారటం స్థానికంగా కూడా చర్చనీయాంశమైంది. మొత్తానికి ఇప్పుడు పిఠాపురాన్ని తన రాజకీయ కంచుకోటగా మార్చే దిశగా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని చెప్పొచ్చు. మరి వర్మ తొలగింపుతో ఆ దారిలో ఉన్న ప్రధాన రాజకీయ అడ్డంకి కూడా తొలగిపోయిందనే అభిప్రాయం కూడా తెలుస్తోంది. ఇదేమైనప్పటికీ పిఠాపురం పవన్కే సొంతం అన్న మాట కూడా వినిపిస్తోంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.